మా మైదుకూరు నియోజకవర్గంలో కుందు నది ఒకటి ఉంది అధ్యక్ష. ఆ కుందు నది పైన రాజోల ఆనకట్ట కట్టాలని చెప్పి 2008లోనే రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2019లో మళ్ళీ శంకుస్థాపన చేసి ఒక టెండర్ పిలవడం కూడా జరిగింది అధ్యక్ష. 1800 కోట్లతో 0 to 183 కిలోమీటర్ కుందు నది గెలపు చేసేది, రాజోల ఆనకట్ట కట్టేది, అదే రకంగా జ్వాలవిలాస్ కట్టాలని చెప్పి టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష. టెండర్ పిలిచారు కానీ వర్క్ మాత్రం చేయలేదు అధ్యక్ష. దానిలో ఏం చేశారు, కుందు నది ఎడల్పు చేసేదానికి ఇసుక మన్ను దోపిడీ కార్యక్రమం చేశారు కానీ రాజోల ఆనకట్ట కానీ జ్వాలవిలాస్ కానీ వర్క్ చేయలేదు అధ్యక్ష. ఆ రాజోల ఆనకట్ట కట్టిన కేసీ కెనాల్ పైన 96,000 ఎకరాలు మాకు ఇరిగేటెడ్ అవుతుంది అధ్యక్ష. ఆ కేసీ కెనాల్ కింద పొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, కడప 4 నియోజకవర్గ రైతులు బాగుపడతారు అధ్యక్ష. దానికి ఇప్పుడేమి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్క్ ఎవరు స్టార్ట్ చేయలేదు. 25% వర్క్ చేయకుంటే వర్క్ క్యాన్సిల్ చేయమని చెప్పి మన గవర్నమెంట్ చెప్పడం జరిగింది అధ్యక్ష. మేము 0 to 180 కిలోమీటర్ కెనాల్ కుందు నది ఎడల్పు చేసేది క్యాన్సిల్ చేసి రాజోల ఆనకట్ట జ్వాలది రాసి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేయకుండా కంటిన్యూ చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇంకోటి, ఇంత ముందు ఉన్నటువంటి కాంట్రాక్టరు వైకాపా కాంట్రాక్టర్ కాబట్టి అతను వర్క్ చేసే పరిస్థితి లేదు అధ్యక్ష. మన గవర్నమెంట్ ఎవరికైనా వేరే ఏజెన్సీకి ఇచ్చి ఆ వర్క్ చేస్తే రైతాంగం అంతా బాగుపడుతుంది అధ్యక్ష. అదే రకంగా తెలుగొంగ కెనాల్ను ఏ రకంగా ఎన్టీఆర్ పేరు శాస్త్రం నిలబడిపోతుందో ఈ రాజోల ఆనకట్ట కడితే మన చంద్రబాబు నాయుడు పేరు శాస్త్రం నిలబడిపోతుంది అధ్యక్ష. మా రైతులందరికీ మా 4 నియోజకవర్గాల రైతుల కళ అధ్యక్ష. రాజోల ఆనకట్ట అయితే మా రైతుల జీవనాన్ని కూడా అవుతుంది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా మేము తెలియజేసేదంటే ఆ టెండర్ క్యాన్సిల్ చేయకుండా ఆ టెండర్ కంటిన్యూ చేసి వేరే ఏజెన్సీ ద్వారా ఇప్పించవలసిందిగా మీ ద్వారా మంత్రి తెలియజేసుకుంటారు అధ్యక్ష.